మనం ఎవరితో సహవాసం చేద్దాం? చూడండి, ఒక వాక్యం మనం చదువుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుతాం. 13వ అధ్యాయం సామెతలు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోయి. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం కలిగినటువంటి యోహాను యేసు ప్రభుతో సహవాసం చేశాడు కాబట్టి ప్రకటన గ్రంథాన్ని రాశాడు కాబట్టి జరగబోయేటువంటి సంగతులు రాశాడు. ఎక్కడికి వెళ్ళి రాశాడు? పద్మాసు దీపంలో ఉండి రాశాడు. ఎక్కడ సంగతులు రాశాడు? పరలోకపు సంగతులు రాశాడు. పరలోకంలో జరిగేటువంటి సంగతులు రాశాడు. పద్మాసు ద్వీపంలో ఎవరితో సహవాసం చేశాడు? ఎవరితో సహవాసం చేశాడు? జ్ఞాని అయినటువంటి యేసయ్యతో. దీని స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద జ్ఞానవంతుడు ఎవరన్నా ఉన్నారు అంటే మనకు ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేంటి? సొలొమోను. అంతేగా? సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభువు. హల్లెలూయా. జ్ఞానులతో సహవాసం చేశాడు కాబట్టి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు రాస్తా ఉన్నాడు. జ్ఞానయుక్తమైనటువంటి మాటలు. పద్మాసు ద్వీపంలో ఉండి కూడా ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఒంటరిగా ఉండి కూడా ఎవరితో సహవాసం చేస్తున్నాడు? యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నాడు. ఆయనతో సహవాసం చేయటం మానలేదంట. ఇది ఇట్లా లాభం లేదని సరసల కాగే నూనెలో పడేసాడు. సరసల కాగే నూనెలో అక్కడ కూడా యేసు ప్రభుతోనే సహవాసం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక లాభం లేదు, ఏం చేసినా చనిపోయేది లేదండి. ఒంటరిగా చచ్చిపోతాడే ఉందండి. ఎవరు దిక్కు లేకుండా, ఎవరు మాట్లాడేవాళ్ళు లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు లేకపోయినా యేసయ్య ఉన్నారు. చప్పలు కొట్టండి, దేవుని పూజించండి. మనుషులందరూ ఒంటరి చేసేయచ్చు. మనల్ని మనుషులందరూ వంటలు చేసేయచ్చు. ఇది ఉంటే మనకి చాలా ఎఫెక్ట్ గా అనుకోవచ్చు. యేసయ్యను అలాగే అనుకున్నారు కదా. శిష్యులందరూ ఎటువంటి అటు వెళ్ళిపోయారు. ఒక శిష్యుడే ఉన్నాడు దగ్గర. అప్పుడు ఆయన్ని ఒంటరిగా సిలువ వేశాడు. నీకు సాతాను గడు ఏమంటున్నాడంటే, సాతాను గడు నవ్వుకుంటా ఉన్నాడు. సాతాను గడు ఇంక అయిపోయింది, యేసయ్య పని అయిపోయింది, యేసయ్య శిష్యుల పని అయిపోయింది, నా రాజ్యం కట్టబడుతుంది అని అనుకుంటున్నాడంటే, ఆయన అక్కడ యేసుక్రీస్తు వారు రాజ్య సువార్త ప్రకటించి రాజ్యాన్ని స్థాపించినటువంటి రోజు, సిలువలో మరణించిన రోజు. చప్పట్లు దేవుని స్తుతించుకుంటాం. యేసయ్య మరణించి లేచాడో అప్పుడు సాతాను గాడి కోరలో తీసివేయమ. వాడికి తెలియదు అసలు. మన సంగతులు కొన్ని విషయాలు సాతాను గాడికి తెలియకూడదు. విషయాలు అపవాదికి తెలియకూడదు మనం ఏం చేస్తున్నాం. అలా చనిపోయేటంత వరకు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు సాతాను గాడికి అసలు అర్థమే కాలేదు. చనిపోయిన తర్వాత తెలిసిందంట, అమ్మా నన్ను చంపడానికి ఆయన చనిపోయాడు, సాతాన్ని చంపడానికి యేసయ్య చనిపోయాడంట. మనమైతే ఏం చేస్తాం? శారీరకంగా వాడిని చంపిన తర్వాత మనం నేనే గెలిచాను అనుకుంటాం కదా. అంతే కదా. యేసయ్య ఉల్టా చనిపోయి, అందుకని ఏమంటాడంటే, మీరు ఏంటంట శత్రువులంట మనం ఏం చేయాలి? రోమ పత్రికలో ఏం చేయాలంటే, శత్రువుల్ని ద్వేషించబడదు, ప్రేమించినట్లయితే వారి ఒళ్ళనంట గుప్పులు పోసినట్టు అయిపోతాయి తల మీద. ప్రేమిస్తే ఇంక వాడు వెంటనే మన మీద మనకి సరెండర్ అయిపోతాడు. ఎందుకంటే ఏం చేస్తాడంటే, జ్ఞానం సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవాడు. ఇస్కరియోతు యోధ ఎవరు సహవాసం చేశాడు? మూర్ఖులే, శాస్త్రులు, పరిసయ్యులే, ఎవరో కాదు, దేవుని బిడ్డలే వాళ్ళు. మూర్ఖులతో సహవాసం చేశాడు కాబట్టి ఇస్కరియోతు ఏమైపోయాడు? గురి వేసుకుని చదివాడు. గురి వేసుకుని. అందుకని మనం మూర్ఖులతో సహవాసం చేయకూడదు, చెడిపోతాం. అందుకనే సాధ్యమైనంత వరకు ఆత్మీయులతో సహవాసం చేయడం. మనం ఇంకా దగ్గరగా ఎవరైతే బాగా ప్రేరితులుగా ఉండేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే దేవునితో ఎక్కువగా సహవాసం చేసేవాళ్ళు ఉంటారో
దేవుని బిడ్డలు ఎవరైతే ప్రేమించేవాడు ఉంటారో వాళ్ళతో సహవాసం చేస్తే మనం జ్ఞానం పొందుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమైపోతాం? చెడిపోతాం. అందుకనే యోహాను గారు యేసు ప్రభుతో సహవాసం చేశారు కాబట్టి యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ఆత్మ అంతా ఆయన పొందుకున్నాడు. నిత్యము సహవాసంలో ఉంటాడంట. ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలి. తల్లి బాధ్యత ఎక్కువ ఉండాలి. యేసు ప్రభు వారు సింగిల్ గా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిందంట? యేసయ్య దగ్గరికి వెళ్ళిందంట. యోహాను యాకోబు తల్లి, అయ్యా యేసయ్యా, నీ పరలోక రాజ్యంలో నీ వెళ్ళినప్పుడు కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని కూర్చోబెట్టుకోగలవా? అది నా చేతిలో లేదమ్మా, ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ నాకు సంబంధించినది కాదు, అది తండ్రికి సంబంధించింది అని చెప్పాడు. అంటే తల్లి ఆశ ఎలా చూస్తున్నా ఎప్పుడు యేసు ప్రభుతో వీళ్ళిద్దరు ఉంటే ఎంత బాగుంటుంది. నా బిడ్డలు, మన బిడ్డల గురించి చాలా బిడ్డలు దేవుడితో సహవాసం చేస్తే బాగుండు, దేవుడి బిడ్డలతో సహవాసం చేస్తే బాగుండు, దేవుడు ఉంటే బాగుండు అని ఆ యోహాను గారి తల్లిలాగా ఎవరైనా అనుకుంటున్నారా? తెలుగులో అదే పాస్టర్ గారికి సండే స్కూల్ పెరిగలేదు, అదే పాట లేదు, ఈ డోర్ అట్లా ఉంటే చర్చిలోకి వచ్చేస్తారు. వీళ్ళు నీకేమి అదే అదే కదా, దగ్గరే కదా, నువ్వైతే చాలా దూరం నుంచి రావాలి అనుకుంటున్నాను. తల్లిలాగా ఆలోచన చేయండి. ఎప్పుడు నా బిడ్డలో సహవాసం ఉంటే ఎంత బాగుంటుందో అని ఆలోచన. ఏమి తాగి చూసామో వాటినే మీకు చెప్తున్నాం. మన సహవాసం అయితే ఎవరితో? మూర్ఖులతో కాదు. మన సహవాసం అయితే ప్రేమామయుడితో, పాపిని కరుణించిన యేసయ్యతో, పాపిని కరుణించినటువంటి యేసయ్య, క్షమించినటువంటి యేసయ్య, రోగులు స్వస్థపరిచిన యేసయ్యతో, హక్కును చేర్చుకున్నటువంటి యేసయ్యతో, పరలోకానికి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడైన యేసయ్యతో మన సహవాసం ఉండాలి. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సహవాసం ఎక్కడికి తీసుకెళ్తాడంటే పరలోకానికి తీసుకెళ్తుంది. మూర్ఖుల సహవాసం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నరకాగ్నిలోనికి తీసుకెళ్తుంది. ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తాం? ఏ సహవాసంలో ఉన్నాం? చర్చికి కావాలి, గాస్పల్ ఆఫ్ గాడ్ చర్చి, లేకపోతే ఇంకొక చర్చికి కావాల్సింది మనకి సహవాసం. యేసయ్యతో సహవాసం. మన సహవాసం అయితే ఎవరితో చెప్పండి? యేసు ప్రభుతో, వెంటనే దేవునితో